వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్ అనే చాప్టర్ నుంచి ఒక నేమ్డ్ రియాక్షన్ రిపీటెడ్గా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. రైమర్-థేమన్ రియాక్షన్. రైమర్-థేమన్ రియాక్షన్ గురించి మనం సింపుల్గా ఒక సింగిల్ లైన్లో మనం చెప్పుకోవాలంటే, the conversion of phenols into phenolic aldehydes by treatment with alkaline chloroform. అంటే క్షారయుత క్లోరోఫామ్తో ఫీనోల్స్ను చర్య జరిపి ఫీనోలిక్ ఆల్డిహైడ్గా మార్చడమే ఈ చర్య యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పొచ్చు అనమాట. సో దీన్ని మనం ఒక స్టేట్మెంట్గా మనం రాయాలనుకున్నప్పుడు, ఆన్ ట్రీటింగ్ ఫీనాల్ విత్ క్లోరోఫామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, a aldehyde group is introduced at ortho position of benzene ring. అయితే ఫీనోల్ని మనం క్లోరోఫామ్తో సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో కనుక మనం చర్య జరిపినప్పుడు ఒక ఆల్డిహైడ్ గ్రూప్, ఏ బాండ్ CH2 అంటే ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఏమవుతుందంటే బెంజీన్ రింగ్లో ఉన్నటువంటి ఆర్థో పొజిషన్లో మనకి ఏమవుతుందంటే అది మనకి సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ రైమర్-థేమన్ రియాక్షన్. అయితే ఇక్కడ మనకు ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఒకటి వస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ద ఇంటర్మీడియట్ సబ్స్టిట్యూటెడ్ బెంజాల్ క్లోరైడ్ ఈజ్ హైడ్రోలైజ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ టు ప్రొడ్యూస్ సాలిసిలాడిహైడ్. అంటే ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ వస్తుంది. ఆ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి బెంజాల్ క్లోరైడ్. దీన్ని కనుక మనం హైడ్రోలైజ్ చేసినప్పుడు, జల విశ్లేషణ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫైనల్ ప్రోడక్ట్ మనకి సాలిసిలాడిహైడ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. సో రియాక్షన్ ఒకసారి చూస్తే మనం ఇక్కడ ఫీనాల్ స్ట్రక్చర్ ఇది. ఈ ఫీనాల్ మనం దేంతో ట్రీట్ చేస్తున్నాం అంటే క్లోరోఫామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాక్యూస్ సోడియం హైడ్రాక్సైడ్. ఈ ట్రీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్, దాని పేరు ఏంటంటే బెంజాల్ క్లోరైడ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఏర్పడిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఫర్దర్గా మనం హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకొక ప్రోడక్ట్ వస్తుంది. దీన్ని ఫర్దర్గా మనం ఎసిడిఫికేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సాలిసిల్ ఆల్డిహైడ్ అనేది ఒకటి మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన స్టేట్మెంటు అండ్ ఈక్వేషన్. అయితే దీనికి సంబంధించి ఒకసారి మెకానిజం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్గా మనం ఇక్కడ దీని మెకానిజం చూస్తే డైక్లోరోమిథిలీన్, లేకపోతే దీన్ని మనం డైక్లోరోకార్బిన్ అని మనం పిలుస్తాం అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఫీనాక్సైడ్ అయాన్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఈ ఫీనాల్ని దీంతో కనుక మనం ట్రీట్ చేసామో, ఆల్కలైన్ క్లోరోఫామ్తో ట్రీట్ చేసినప్పుడు ఈ రెండు మనకు ఏర్పడతాయి అనమాట. డైక్లోరోమిథిలీన్ అనొచ్చు, లేకపోతే దాన్ని డైక్లోరోకార్బిన్ అనేది మనకి ఏర్పడుతుంది. రెండోది మనకి ఏంటంటే ఫీనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫీనాక్సైడ్ అనేది ఒక న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది. ఈ డైక్లోరోకార్బిన్ అనేది ఏం చేస్తుందంటే ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తుంది అనమాట. ఈ న్యూక్లియోఫైల్ ఎలక్ట్రోఫైల్ని అటాక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే బెంజాల్ క్లోరైడ్ అయినటువంటి ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ మనం రాసినటువంటి ఇది ఈ స్ట్రక్చర్. అయితే దీన్ని మనం ఫర్దర్గా మనం ఏం చేస్తాం అంటే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ మనం హైడ్రాలసిస్ చేస్తున్నాం. దేంతో ఆల్కలీతో కనుక మనం హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకు ఇంకొక ప్రోడక్ట్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ క్లోరిన్ యాటమ్స్ ప్లేస్లో మనకి 2 OH గ్రూపులు మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతాయి అనమాట. సబ్స్టిట్యూట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంటే మనకి ఏమవుతుంది, అందు నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ పోతే ఇక్కడ ఈ ఆర్థో పొజిషన్లో మనకి ఏమవుతుందంటే ఆల్డిహైడ్ గ్రూప్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఈ ఏర్పడిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ దీన్ని మనం ఏం చేస్తామంటే ఎసిడిఫికేషన్ చేస్తాం. ఎసిడిఫికేషన్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక ప్రోటాన్ ఏమవుతుందంటే ఈ O- మనకి రియాక్ట్ అవ్వడం వల్ల ఒక OH గ్రూప్ అనేది ఏర్పడి మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ ఏమొస్తుందంటే మనకి సాలిసిల్ ఆల్డిహైడ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇది ఈ రియాక్షన్ మెకానిజం గురించి మనం చూస్తే ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మనం చూస్తే ఈ డైక్లోరోకార్బిన్, ఫీనాక్సైడ్ను ఈ రెండు అటాక్ అయిన తర్వాత, ఇది అటాక్ చేసిన తర్వాత బెంజాల్ క్లోరైడ్ ఏర్పడుతుంది. బెంజాల్ క్లోరైడ్ హైడ్రాలసిస్ చేసిన తర్వాత ఫర్దర్గా ఎసిడిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ ఫీనోలిక్ ఆల్డిహైడ్ అనేది మనకి ఇక్కడ సాలిసిల్ ఆల్డిహైడ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ మనం మెయిన్గా చేయాల్సింది అంటే ఈ 4 స్ట్రక్చర్స్ని మనం చార్జెస్తో సహా దీన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది దీనికి సంబంధించింది. థ్యాంక్ యూ.